హాయ్ ఫ్రెండ్స్, నాగరాజ్ హియర్. షాద్నగర్ బస్ స్టాప్కి 3 కిలోమీటర్స్ దూరంలో, రైల్వే స్టేషన్కి 5 కిలోమీటర్స్ దూరంలో, ఎన్ఆర్ఎస్సి బ్యాక్ సైడ్ NH44 నేషనల్ హైవేకి అతి చేరువలో ఉన్న అవర్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఐకానిక్ 2 ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ మనది ఆల్మోస్ట్ 66 ఏకర్స్ వెంచర్లో ఉంటుంది. మనం చూడొచ్చు ఆల్రెడీ అన్ని సీసీ రోడ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇందులో. అండ్ యాజ్ వెల్ యాజ్ వీఆర్ గివింగ్ ఫుట్ పాత్ లైక్ దిస్. అండ్ ఈచ్ ప్లాట్కి వాటర్ కనెక్టివిటీ కూడా ఇట్లానే ఇస్తున్నాము మనము. అండ్ నేమ్ బోర్డ్, ఈచ్ ప్లాట్ ఓనర్కి మనం నేమ్ బోర్డు కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ప్రతి ప్లాట్కి కస్టమర్ నేము, అతని ప్లాట్ ఏరియా ఎంత, ఇవన్నీ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఎలక్ట్రిసిటీ కూడా కంప్లీట్ అయిపోయింది, మీరు చూడొచ్చు. మనము అవెన్యూ ప్లాంటేషన్, ప్రతి ప్లాట్ ముందు మన అవెన్యూ ప్లాంటేషన్ కూడా ఇలా ఫ్రూట్ ప్లాంటేషన్ ఇస్తున్నాము. దీంట్లో వాటర్ కనెక్టివిటీ కానివ్వండి, ప్రతి ప్లాంట్కి అగైన్ మనం డ్రిప్ ఇరిగేషన్ ఇస్తున్నాము. ఏదైనా ఒక ప్లాట్ కొనే ముందు మనం మెయిన్గా చూడాల్సింది PPP అని 3 ప్లేస్, దాని ప్రైస్ అండ్ అది ఉన్న ఆ ప్రోడక్ట్ యొక్క లీగాలిటీ కానివ్వండి, ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి. ప్లేస్ విషయానికి వస్తే మెయిన్గా మనము ఎంప్లాయ్మెంట్ దగ్గరగా ఉన్న ప్లేసెస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన ఇన్వెస్ట్మెంట్ అనేది ఫాస్ట్గా గ్రో అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఏముంది అని చెప్తే మనది ఇక్కడ వాల్ చూడవచ్చు. ఈ వాల్ చూసినట్లయితే అది NRSC వాల్, ఇస్రో వాల్. అది 300 ఏకర్స్లో ఉంటుంది NRSC. అక్కడ ఆల్మోస్ట్ 7,000+ వర్కర్స్ ఉంటారు అక్కడ. వాళ్ళ క్వార్టర్స్ కూడా చూడవచ్చు, వాళ్ళ హౌసెస్ కూడా. NRSCకి ఆనుకొని ఉన్న ప్రాజెక్ట్ ఇది. ఇస్రో NRSC నేషనల్ సెన్సింగ్ రిమోటింగ్ సెంటర్ 300 ఏకర్స్లో ఉంది, పెద్దది. అండ్ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న సెజ్ ఏరియాస్ మనం చూసుకున్నట్లయితే ఎల్లికట్ట సెజ్ కానివ్వండి, చందనవల్లి సెజ్ కానివ్వండి, పోలేపల్లి సెజ్ కానివ్వండి, రాజాపూర్ ఫార్మా సెజ్ కానివ్వండి, ఇండస్ట్రియల్ ఏరియా కానివ్వండి, బాలానగర్ ఇండస్ట్రియల్ పార్క్ కానివ్వండి, ఇవన్నీ షాద్నగర్ చుట్టుపక్కల ఉంటాయి. మన సౌత్ సైడ్ చూసుకున్నట్లయితే షాద్నగర్ చాలా పెద్ద సిటీ. సో మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకున్నట్లయితే మనకు వెంచర్లు అన్ని సీసీ రోడ్స్ ఉన్నాయి. సీసీ 40 ఫీట్ 33 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకు హైవేకి చాలా దగ్గరగా ఉన్నాము. జస్ట్ 2.5 to 3 కిలోమీటర్స్ దూరంలోనే మన హైవేకి దగ్గరగా ఉన్నాం. యాజ్ వెల్ యాజ్ మన షాద్నగర్ సిటీ ఇక్కడ నుంచి బస్ స్టాప్ చూసుకున్నట్లయితే 3 కిలోమీటర్స్ దూరంలో, అండ్ రైల్వే స్టేషన్ చూసుకున్నట్లయితే మనకు జస్ట్ 5 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది. సో ఇంత కనెక్టివిటీ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఎంప్లాయ్మెంట్ ఉంది. ఒక పెద్ద సిటీ, ఆల్మోస్ట్ 7 lakh+ పాపులేషన్ ఉండబోతున్న సిటీ షాద్నగర్ అనేది. పెద్ద సిటీ, సౌత్ సైడ్. ఇంత పెద్ద సిటీ దగ్గర మనము ఒక ప్లాట్ తీసుకున్నట్లయితే డెఫినెట్గా మంచి ప్రైస్ మళ్ళీ మనకి కాంపిటేటివ్ ప్రైస్ ఉంటుంది. ఇక్కడ ఆఫర్ కూడా నడుస్తుంది మనకి. అండ్ మనము ప్రైస్ కూడా 18,700 ఉంది. అండ్ మిగిలిన వెంచర్ చూసుకున్నట్లయితే దీనికి దగ్గరలో మనకి 35,000 కానివ్వండి, 25,000 ఇట్లా నడుస్తూ ఉంది. ప్రైస్ విషయానికి వస్తే ఇది కాంపిటేటివ్ ప్రైస్, తక్కువ ప్రైస్లో వస్తుంది ఇక్కడ. దిస్ ఈజ్ ద బెస్ట్ టైమ్ టు ఇన్వెస్ట్ హియర్. అండ్ ఈవెన్ నాట్ ఓన్లీ ఫర్ ఇన్వెస్ట్మెంట్, ఫర్ యువర్ ఫ్యూచర్ హోమ్ పర్పస్ యూ కెన్ ఇన్వెస్ట్ హియర్. వై? బికాజ్ ఎవరైనా మనం చూసినట్లయితే గచ్చిబౌలికి వెళ్ళాలనుకుంటే చాలామంది ఇప్పుడు షాద్నగర్ నుంచి ట్రావెల్ చేస్తున్నారు. ఎందుకంటే మనకి బస్సెస్ కూడా మల్టిపుల్ బస్సెస్ ఉన్నాయి గచ్చిబౌలి వరకు. డీలక్స్ బస్సెస్ కానివ్వండి, ORR మీద వెళ్తుంటాయి అవి. అండ్ మన RRR దగ్గరగానే వస్తుంది, బాలానగర్ ఏరియా దగ్గర. సో దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెంగళూరు హైవే కానివ్వండి, అటు RRR కానివ్వండి, రాబోయే ఇన్నర్ రోడ్స్ కానివ్వండి, మనకి 60 ఫీట్ అప్రోచ్ రోడ్డు, రాబోయే అప్రోచ్ రోడ్డు కానివ్వండి, ఇవన్నీ బెస్ట్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ మన చుట్టుపక్కల ఏవైతే సెజ్లు ఇప్పుడైతే చెప్పుకున్నామో, ఈ సెజ్లు అన్నింటిలో మేకగూడ సెజ్ కానివ్వండి, ఇవన్నీ సెజ్లు అన్నింటిలో ఉండగలిగిన బెస్ట్ ప్లేస్ ఏంటంటే షాద్నగర్. సో దిస్ ఈజ్ ద బెస్ట్ టైం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.